బాపట్ల దగ్గర చిన్న పల్లెటూరులో ఫేమస్ అయిన ఈ రోడ్ సైడ్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. మరి రోడ్ సైడ్ రెసిపీ కోసం ముందుగా మనం పుదీనా తీసుకోవాలి. అయితే ఈ పుదీనా ఆకులన్నీ ఒలుచుకోవాలండి. ఇక్కడ నేను ఈ గరిటె చిట్కాతో పుదీనా ఆకులు తీసేస్తున్నాను. చూస్తానికి రోడ్ సైడ్ రెసిపీ లాగా ఉంటుంది, కానీ తినేటప్పుడు మాత్రం రెస్టారెంట్స్ టేస్ట్ కూడా సరిపోదు, అంత కమ్మగా ఉంటుంది. ఈ విధంగా పుదీనా ఆకులన్నీ ఒలుచుకోవాలండి. అయితే ఈ రెసిపీకి పుదీనా ఆకులు ఎక్కువగానే పడతాయండి. పుదీనాతో పాటు ఇక్కడ మనం కొంచెం కొత్తిమీర కూడా తీసుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి ఒక గిన్నె రైస్తో ఈ రెసిపీ అనేది తయారు చేసి చూపిస్తాను. సూపర్గా ఉంటుంది, కడుపు నిండిపోతుంది. ఈ విధంగా తీసుకున్న ఈ ఆకుల్ని పక్కన పెట్టేసుకొని, చూస్తున్నారు కదా, మనం తీసుకున్న పుదీనాకి ఈ విధంగా కొంచెం కొత్తిమీర సరిపోతుందండి. ఇప్పుడు ముందుగా మనం కొత్తిమీర అలాగే పుదీనాని శుభ్రంగా కడిగి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత పేస్ట్ లాగా తయారు చేసుకోవాలండి. మిక్సీ పట్టేటప్పుడు కొంచెం నీళ్ళు వేసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని 2 చెంచాల వరకు నూనె వేసుకోండి. బాండీలోకి 1 చెంచా వరకు పచ్చిశనగపప్పు వేసుకోవాలి. అలాగే వేరుశనగపప్పు, అదేనండి, పల్లీలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని వేయించుకోవాలి. ఇవి వేగుతూ ఉన్నప్పుడే ఇందులోకి జీడిపప్పు కూడా వేసుకోండి. జీడిపప్పుతో పాటు ఆవాలు వేసుకోవాలి, అలాగే జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు వీటిని కూడా వేయించుకోవాలండి. ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత, ఆవాలు చిటపటలాడిన తర్వాత మిక్సీ పట్టేసుకున్న ఈ పుదీనా కొత్తిమీర పేస్ట్ వేసుకోవాలి. అలాగే 1/2 చెంచా వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. పుదీనా పచ్చివాసన పోయే వరకు, మనం వేసుకున్న పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చిన్న వీడియో క్లిప్ అనేది మిస్ అయింది. ఇక్కడ కరివేపాకు కూడా వేసుకోవాలండి. కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పు కూడా వేసుకోండి. ఉప్పు వేసుకొని కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను 1 కప్పు వరకు అన్నాన్ని పొడిగా చేసుకొని ఈ అన్నాన్ని బాండీలో వేసుకుంటున్నాను. అన్నం మొత్తానికి ఈ పుదీనా పేస్ట్, అదేనండి, తాలింపు మొత్తం పట్టేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం నిమ్మరసం పిండుకుంటే చాలు, పుదీనా పులిహోర రెడీ అయిపోయినట్లే. ఈ రెసిపీకి కాంబినేషన్గా ఆమ్లెట్ కాంబినేషన్ అనేది సూపర్ ఉంటుందండి. మరి మీ అందరికీ ఈ రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.